నమస్కారం. నేను మీ ఎరకల మహేందర్ గౌడ్. రేపు సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడండి. ముఖ్యంగా ఏందంటే, మనము పిల్లలకు స్కూల్‌కి పొద్దుగాల లేవంగానే స్కూల్‌కి పంపిస్తున్నాం. స్కూల్‌కెళ్ళి రాంగానే మళ్ళా ట్యూషన్‌కి పంపిస్తున్నాం. పిల్లలకు ఆడుకోవడానికి సమయం అనేది కేటాయిస్తలేం. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, చురుకుగా ఉండాలంటే చదువుతో పాటు గూడా ఆటలు గూడా ముఖ్యం. ఎందుకంటే ఆటలు ఆడుతుంటే ఏమైతదంటే మైండ్ ఫ్రెష్ అయితది. మంచి పని చేస్తది. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ మనము గమనిస్తలేం ఏందంటే, ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చేర్పిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని తక్కువ పర్సెంట్ చేర్పిస్తున్నాం. అయితే మనకు ప్రైవేట్ స్కూళ్ళల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చెప్పడానికి పిల్లలు ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళు 10థ్ ఇంటర్మీడియేట్ పాస్ అయినోళ్ళు, ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయినోళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయినోళ్ళని తీసుకొచ్చి ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచింగ్ చెప్పిపిస్తుర్రు. అయితే వీళ్ళకే లోక జ్ఞానం ఉండదు. వీళ్ళు పిల్లలకి ఏం చెప్తారు? అదే ప్రభుత్వ పాఠశాలల్లో ఎట్లుంటదంటే, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తేనే వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే వాళ్ళకి జాబ్ వస్తది. అంటే పీజీ చేసిన టీచర్లను మాత్రమే ప్రభుత్వం వాళ్ళను సెలక్షన్ చేస్తది. వాళ్ళకి ఉద్యోగాలిస్తది. అప్పుడు వాళ్ళకేందంటే లోక జ్ఞానం ఉంటది. ఎక్కడ ఏంది, ఏం సంగతి అనేది వాళ్ళు కష్టపడి చదువుకొని పాసయ్యారు కాబట్టి పిల్లలకు గూడా ఆ విధంగా నేర్పియాలనేది ఒక ఆలోచనతోటి పిల్లలకు మంచి పాఠాలు చెప్తుంటారు. మనం అది గమనించకుండా ఏం చేస్తున్నామంటే, నేను మా పిల్లగాడిని ఈ స్కూల్‌లో ఏసినా మొన్న 30,000 ఖర్చయింది అని ఒకామె చెప్తే, ఇంకో ఆమె అంటది, మా స్కూల్‌లో అయితే 40,000 ఖర్చయింది, 50,000 అని అంటారు. అంటే మనం గొప్పలు చెప్పుకోవడానికి మనం పిల్లలని చదివిపియొద్దు. మన పిల్లలు భవిష్యత్తులో రేపటి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి. వాళ్ళకొక మంచి స్థానము సంఘంలో కల్పించాలంటే వాళ్ళు మంచి స్కూల్‌లో చదివి మంచిగుంటేనే వాళ్ళేదైనా చేయగలుగుతారు. రేపు పొద్దుగాల ఇంజినీర్‌లైనా, డాక్టర్‌లైనా, లాయర్‌లైనా, ఏదైనా సైంటిస్టులైనా గూడా వాళ్ళకు చదువనేది ముఖ్యం. చదువుతో పాటు ఆటలు, పాటలు గూడా ఉండాలి. ముఖ్యంగా మనమేందంటే, ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో మనం పిల్లల్నేసేటప్పుడు ఇదొక్కటి పాయింట్ ఖచ్చితంగా మీరు గమనించండి. మనం ఏదైతే ఈ స్కూల్‌లో ఏస్తున్నామో, ఆ స్కూల్‌లో మా పిల్ల పిల్లనో, బాబునో, పాపనో ఏసేటప్పుడు ఏం జేయాలంటే, ఆ స్కూల్‌లోకేంచి పిల్లలు బయటికెళ్తుంటారు గదా! 5 తరగతి, 6 తరగతి పిల్లల్ని. వాళ్ళని కొద్దిగా అడగండి. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి, దీని స్పెల్లింగ్ చెప్పమనండి. చూయించండి. బిస్కెట్ చూయించండి. కానీ అది స్పెల్లింగ్ చూయించకండి. చూయించి చెప్పమనండి. చెప్పలేకపోతారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదే చూడండి. పిల్లలకు ఏదైనా చెప్పగలుగుతారు. వాళ్ళకు టీచర్లు అట్లా నేర్పిస్తారు. నేను ఈ విషయం చెప్పడానికి ముఖ్య కారణం ఏందంటే, నాదొక కిరాణా షాప్ ఉంది. అక్కడ పిల్లలొస్తారు. నేను ప్రైవేట్ స్కూల్‌లో చదివే పిల్లల్ని చాక్లేట్ పేరు చెప్పరా అంటే వాడు చెప్పలేకపోతాడు. వాడొక జాతీయ గీతం గూడా పాడలేకపోతాడు. ఎందుకంటే, జాతీయ గీతం పాడడానికి ఈ స్కూళ్ళల్లో వాళ్ళకు గ్రౌండ్ ఎక్కడుంది? జాతీయ గీతం పాడడానికి గ్రౌండ్ లేదు. అదే మన ప్రభుత్వ పాఠశాలల్లో ఏస్తే విశాలమైన గ్రౌండ్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. వాళ్ళను టీచర్లు ఏం చేస్తారంటే బయట తీసుకొచ్చి ప్రేయర్ చేయిస్తారు. చేయించి వాళ్ళు జాతీయ గీతం పాడిపిస్తారు. వందే మాతరం పాడిపిస్తారు. అయితే ఈ జాతీయ గీతమే పాడనోళ్ళు రేపు దేశాన్ని ఎట్లా వీళ్ళు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? కొన్ని స్కూళ్ళలో మొన్న నేను చూసిన 15 ఆగస్ట్ రోజు ఫ్లాగ్ గూడా ఎగిరేయలే. పిల్లలకి స్కూల్ హాలిడే ఇచ్చేసిర్రు. అరే! ఏంది ప త ఏందమ్మా నువ్వు స్కూల్‌కెళ్ళేదా అంటే, లేదు అంకుల్ మా స్కూల్‌లో ఫ్లాగ్ ఎగిరేయరు. స్థలం లేదు. మాకు అందుకే హాలిడే ఇచ్చిర్రని. ఇదేందో వింత ధోరణి ఉంది. పిల్లలకు స్వతంత్రం మన భారతదేశం గురించి తెలవాలంటే ఈ స్కూల్ వ్యవస్థ నుంచే తెలుస్తది. ఈ స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు కాలేజ్ పోయిన తర్వాత ఏం తెలుస్తది? స్వతంత్ర సమరయోధుల పేర్లు చెప్పమంటే కూడా చెప్పలేని పరిస్థితి పిల్లలకు ఏర్పడింది. అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు గుంజాలే, వాళ్ళను టార్చర్ పెట్టాలే, చదివిపియాలే, ట్యూషన్‌లు ఆహ్, మ గట్ అన్నీ ఏదేదో చెప్తుంటారు కానీ, ఏదైతే సమాజానికి పనికొచ్చేటిది, సమాజానికి ఉపయోగపడేటిది పిల్లలకు నేర్పిస్తలేరు. పిల్లలకు ఇది చెయ్యొద్దు, అది చేయొద్దు అని చెప్తలేరు. ఏమైనా చదువు, 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 చదువు వాడు. అరే! చదివి, చదివి పిచ్చోడయిపోతాడు వాడు. వాళ్ళని ఎట్లా అంటే పాఠము కంఠస్థం చేపిస్తుర్రు పేపర్. ఏ ఎగ్జామ్‌ల గిట్టా బుక్స్‌కి సంబంధించింది గాకుండా వేరే పేపర్ ఏదన్నా వచ్చిందనుకో వాళ్ళు రాయలేకపోతారు. అలాంటి వ్యవస్థ మనం తయారు చేస్తున్నాం. అలాంటి వ్యవస్థను మనం నమ్ముతున్నాం. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ గమనించవలసిందేంటంటే, పిల్లల్ని 4 తరగతి, 5 తరగతి కాగానే వాళ్ళు తీసుకుపోయి హాస్టల్‌లో ఏస్తుర్రు. అరే! హాస్టల్‌లో ఏస్తే వాళ్ళ కుటుంబ వె వె విలువలు ఎట్లా తెలుస్తాయి? బంధుత్వాలు ఎట్లా తెలుస్తది? పిల్లల్ని మన దగ్గరుండి మనం చదివించాలి. తల్లిదండ్రులు ఇద్దరు గూడా జాబ్‌లకెళ్తుర్రు, ఉద్యోగాలకెళ్తుర్రు. ఏం జేస్తుర్రు మీరు ఉద్యోగాలలోకెళ్ళి?
మీరు అక్కడ ఉద్యోగంలో సంపాదించిన పైసలేవైతే ఉన్నాయో, ఇక్కడ పిల్లలకు ఫీజులు కడుతుర్రు. అదే ఒక తండ్రి జాబ్ జేసి, తల్లి ఇంట్లో ఉండి పిల్లలకు అన్నీ నేర్పించిందనుకో, వాళ్ళకు సంస్కారం అనేది ఏందో నేర్పేయగలుగుతది తల్లి. పిల్లలకు మొట్టమొదటి గురువు ఎవరంటే తల్లిదండ్రులే. వాళ్ళ తర్వాత స్కూల్‌కెళ్ళిన తర్వాత సార్లుంటారు. ఇకనైనా మనం గమనించాలి. ఇలా ప్రభుత్వం గూడా కొన్ని తప్పులేం జేస్తుందంటే, ప్రభుత్వ పాఠశాలల్లో మేము ఆర్‌టీఐ రక్షక్ హ్యూమన్ రైట్స్ సొసైటీ తరపున చాలా ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు తిరిగాము. కొన్ని ప్రైవేట్ పాఠశాలలలో గ్రౌండ్స్ లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని సౌకర్యాలు కరెక్ట్ లేవు. టీచర్లు బాగుంటారాళ్ళు. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళకు పాపం నీళ్లు తాగడానికి కుళాయిలుండయి. బాత్రూమ్‌లెళ్దామంటే 2, 3 బాత్రూమ్‌లే ఉంటాయి. ప్రభుత్వం ఇది గమనించి ఈ స్కూల్‌లో స్ట్రెంత్ ఎంతైతుందో దాన్ని బట్టి వాళ్ళకు బాత్రూమ్‌లు వ్యవస్థ ఏంది గానీ, నీటి వ్యవస్థ ఏంది గానీ అన్నీ కల్పించాలి. పిల్లలకు ఈ స్కూళ్ళలో గూడా చెట్లు ఉండాలి. చెట్లు నాటాలే. మనకు ఆక్సిజన్ గావాలంటే చెట్లు నాటాలని స్కూల్లోనే జెప్పాలి. ప్లాస్టిక్ వాడొద్దు. ప్లాస్టిక్ వాడితే దాంతోటి మన పర్యావరణం ఎంత దెబ్బతీస్తుంది. ఇవి గూడా ఈ స్కూళ్ళలో చెప్పాలి. ఇవి స్కూళ్ళలో చెప్తలేరు. పిల్లాడొస్తాడు, "అంకుల్ బిస్కెట్‌లి, చాక్లెట్‌లి" అంటాడు. ఒక కవరే అంటాడు. అరే నాన్న ఆ 2 మూడిటికి కవర్ ఎందుకంటే ఎట్లా పట్టుకోవాలన్నాడు. అంటే ఇది నేర్పిస్తలేరు. పిల్లలకి ఏం జేయాలి బ్యాగులు వాడాలి. ఇప్పుడు మటన్ షాప్‌కెళ్తే టిఫిన్ వాడాలనేది మనం ఈ చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్తే వాళ్ళకు తెలుస్తది. అయితే ఇంకోటి కొద్దిగా చదవంగానే ఏం చేస్తారంటే విదేశాలలో పోయి విదేశాలలో చదువుతుర్రు. విదేశాలలో చదవడానికి కూడా ముఖ్య కారణం ఏందంటే, మన భారతదేశంలో ఏదైతే ఉందో ఫీజులు ఎక్కువున్నాయి. అదే విదేశాలలో పోతే ఇప్పుడు మన దగ్గర ఓ రూ. 10 ఫీజు ఉందనుకో, విదేశాలలో పోతే వాళ్ళకి రూ. 2లోనే వచ్చేస్తుంది. అయితే వీళ్ళు మన డబ్బుని తీసుకపోయి విదేశాలలో తలగబెడుతున్నట్టే. అలాంటిది మన భారతదేశంలో ఎంతో మంది మన సైంటిస్టులు తయారు చేసిర్రు. మన భారతదేశంలో ఎంతోమంది ఇంజినీర్లు తయారయ్యిండ్రు. డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు తయారయ్యిండ్రు. అంటే వ్యవస్థ ఎక్కడికి పోతుంది? విదేశీ చదువులు, ప్రైవేటు చదువులు అంటే ఎట్లా? విదేశీ చదువులు కాకుండా మన భారతదేశంలోనే, మన దేశంలోనే ప్రభుత్వ వ్యవస్థ అనేది గట్టిగా కావాలి. మనకు కావాల్సిందేంది విద్య, వైద్యం ఉచితం అయితే సరిపోతది. వేరే ఉచితాలు అవసరం లేదు. ఇప్పుడు మనము విదేశాల నుంచి గూడా మన దగ్గరకొచ్చి కాలేజీలు, యూనివర్సిటీలు పెడదామని కొన్ని దేశాలు అనుకుంటున్నాయి. అవేందంటే అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీ, బ్రిటన్ దేశాలు కొన్ని మన ఇండియాకొచ్చి ఇక్కడ యూనివర్సిటీలు పెడదామనుకుంటున్నారు. అంటే ఎందుకంటే మన దగ్గర గూడా అలాంటి పిల్లలను తయారు చేయాలనే ఒక ఆలోచనతోటొస్తుర్రు. వారికి ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు ఏమేమి పెట్టిందంటే, ఈ స్కూళ్ళల్లో యూనివర్సిటీలలో ఖచ్చితంగా 15% ఎవరైతే అర్హులైతుండ్రో వాళ్ళు పేద విద్యార్థులుండ్రో వాళ్ళకు ఉచితంగా చదువు ఇక్కడ వాళ్ళు పెట్టినందుకు చెప్పాలనేది ఒక నిబంధన పెడుతుర్రు. అయితే ఈ స్కూల్ వ్యవస్థలో కూడా నిబంధన ఉంది. ఏమని? ఎవరైతే అర్హులైన పిల్లలుండ్రో, గరీబ్ పిల్లలుండ్రో, ఎస్సీ, ఎస్సీలు ఇటు ఉంటారు గదా! వాళ్ళకు ప్రైవేట్ పాఠశాలల్లో 15-25% ఏమో ఉన్నది వాళ్ళకు గూడా ఉచితంగా చెప్పాలనుక ఏ ప్రైవేట్ స్కూళ్ళలో గూడా ఆ వ్యవస్థ లేదు, చేస్తలేరు. దాని గురించి ప్రభుత్వం దృష్టి సాధించలేదు. ప్రభుత్వం గూడా దృష్టి సాధించి పి ప్రభ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి సౌకర్యాలు గిట్ట పెడితే పిల్లలు ముందు ముందు ప్రభుత్వ పాఠశాలలో చదివేటోళ్ళే దేశానికి భవిష్యత్తు నిర్మాతలైతరాళ్ళు. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలకు ఆట ఉండదు, పాట ఉండదు, ఏముండదు. ఒకటి యాన్యువల్ డేకి మాత్రము ప్రోగ్రామ్‌లు చేస్తారు అంతే. అది కూడా ఏంది పైసలు తీసుకొని యాన్యువల్ డేలు చేస్తారు. ఏందిది? పిల్లలకు ఒక యాన్యువల్ డే చేయాలంటే కూడా మళ్ళా దానికి 100, 200 రూపాయలు తీసుకొని చేస్తారు. అట్లా కాకుండా ప్రైవేట్ స్కూల్‌లోనే మనం ప్రభుత్వ పాఠశాలలోనే మన పిల్లలేద్దాం. ప్రభుత్వ పాఠశాలలోనే మనం చదివిద్దాం. ప్రభుత్వ పాఠశాలలోనే చదివిపిస్తే పిల్లల భవిష్యత్తు కూడా చాలా బావుంటది. ప్రైవేట్ పాఠశాలను పోవద్దు. ప్రైవేట్ పాఠశాలలలో మనం పోతున్నాం కాబట్టి వాళ్ళు ఫీజుల మీద ఫీజులు వేస్తుర్రు. ఇకనైనా మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి తల్లిదండ్రులు. ఆలోచించి పిల్లలకు మంచి బంగారు బాటేయాలి. ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా గమనించేది 8 తరగతి, 7 తరగతి పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడ్డారు. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోయేవరకల్లా వాళ్ళు ఈ స్కూళ్ళలో పట్టించుకోకుండా, ఈ ఇంటి దగ్గర పట్టించుకోకపోయేవరకల్లా ఏమేమి షోకులు చేస్తారో కూడా అర్థం కాకుండా ఈ స్కూల్ వ్యవస్థలోనే గంజాయి తాగడం అనేది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. చాలా జాగాలలో చూస్తుర్రు, పట్టుకుంటుర్రు. కొన్ని కొన్ని జాగాలలో ఈ స్కూళ్ళలో కరెక్ట్ పట్టుకోక కూడా అయితుంది. పిల్లల భవిష్యత్తు మంచిగుండాలంటే ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలి. ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి. ఇది నా యొక్క మనవి.